Psalm 122. కీర్తన 122. We'll read from verse 6 to verse 9 responsively. 6 నుంచి 9 వచనాలు మార్చి చదువుకుంటున్నాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Thank you, Lord, for the great privilege given to us to take part in the Lord's table. ప్రభు బలలో పాలు పొందేటువంటి ఆధిక్యత మాకు ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటున్నాం. Help us, Lord, to take part worthily in the Lord's table. ప్రభు బలలో మేము యోగ్యముగా పాలు పొందినట్లు ప్రభువా మీరే సహాయపడండి. May this word from Psalm 122 search our hearts. కీర్తన 122లో ఉన్నటువంటి వాక్యము మా హృదయములను పరిశోధించునుగాక. Lord, once again we pray for divine unction and divine utterance. దైవ వాక్శక్తి కొరకు, దైవ అభిషేకం కొరకు ఈ సమయంలో మరొకసారి ప్రార్థిస్తున్నాం. Lord, keep us hidden behind the cross. ఇరువురిని సిలువ చాటున మీరే మరుగుపరచండి. Help us to hear your still small voice. మెల్లని మీ స్వరమును వినున్నట్లు మమ్మల్ని చేయండి. Committing ourselves into your hands, we pray with thanksgiving in Jesus' precious name. మమ్మలను మీ జాలిగల హస్తములకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్. When we were speaking on Psalm 122 for the worship, ఆరాధన కొరకు కీర్తన 22 ధ్యానిస్తున్నప్పుడు we said that the last part of this psalm is a prayer that David had for the house of God. దేవుని ఇంటి విషయమై దావీదు ప్రార్థన అని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. For the house of God, దేవుని ఇంటి విషయమై, for Jerusalem, యెరూషలేం విషయమై, for the church, సంఘం for విషయమై, the local assembly, స్థానిక సంఘం విషయమై, and the prayer you and I must have regarding Carmel. కర్మేలు విషయమై నీకు నాకు కలిగి ఉండవలసినటువంటి ప్రార్థన. And this should be our prayer. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. Lord, may peace prevail in your house. నీ ఇంటిలో సమాధానము ఏలుబడి చేయాలి. May peace prevail in my heart. నా హృదయములో మీ సమాధానము ఏలుబడి చేయాలి. May peace prevail among my brethren. నా సహోదరుల మధ్య మీ సమాధానము ఏలుబడి చేయాలి. God's peace is a wonderful thing. దేవుని సమాధానము చాలా గొప్ప సంగతి. Only if you have God's peace reigning in your heart, నీ హృదయములో దేవుని యొక్క సమాధానము ఏలుబడి చేస్తేనే తప్ప then only you can overcome the enemy. నువ్వు శత్రువుని జయించలేవు. Then only, if you have God's peace reigning in your heart, then only you can overcome the enemy. దేవుని సమాధానము నీ హృదయములో ఏలుబడి చేసినప్పుడే నీవు శత్రువుని జయించేవాడు ఉంటావు. Without peace, we cannot overcome the enemy. సమాధానము లేకుండా సాతానుని మనం జయించలేం. So we must search our hearts. కాబట్టి మన హృదయములను పరిశోధించుకోవాలి. We are coming to worship the Lord in God's house. దేవుని ఇంటిలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. It is not only an individual worship, ఇది వ్యక్తిగతమైన ఆరాధన మాత్రమే కాదు, but it is the worship of the whole body of Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమును సంఘం అంతా కలిసి చేసిన ఆరాధన. So I must be at peace with one another. ఒకరితో ఒకరేమో సమాధానం కలిగి ఉండాలి. Am I disturbed in my heart because of the church? సంఘం ద్వారా లేకపోతే నా హృదయములో కలత చెంది ఉన్నానా? Or am I upset with any of my brothers or sisters? నా సహోదరుని బట్టో సహోదరుని బట్టో నేను అభ్యంతరము All కలిగి these ఉన్నాను. things we must commit into the hands of the Lord. వాటన్నిటిని ప్రభువు హస్తములకు అప్పజెప్పాలి. We should not take matters into our own hands. మన సొంత హస్తములోనికి పరిస్థితులు సంగతులు తీసుకోకూడదు. We are going to take part in the Lord's table. ప్రభు బలలో మనం పాలు పొందబోతున్నాం. And we see very clearly here in 1 Corinthians chapter 11 that it speaks of the death of the Lord Jesus Christ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రభు యొక్క మరణమును గురించి మనం చదివాం. We show forth the Lord's death till he comes, verse 26 of 1 Corinthians 11. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనములో ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదుము. So this aspect of the Lord's death working in us is very important. ప్రభు యొక్క మరణము మనలో పని చేయుట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Everything of the flesh must go. శరీరానుసారమైనదంతా కూడా సంపూర్ణంగా వెళ్ళిపోవాలి. I cannot push myself forward. నేనుగా ముందుకు వెళ్ళకూడదు.
నెట్టుకోకూడదు. I have to hide myself behind the cross. సిలువ చాటున నన్ను నేను మరుగు చేసుకోవాలి. Even if when we give the message, we pray, Lord, hide us behind the cross. వర్తమానం ఇస్తున్నప్పుడు కూడా మా ప్రార్థన ఏమిటంటే సిలువ చాటున మమ్మను మరుగుపరచండి. Only let the Lord be seen and heard in our midst. మా మధ్యన ప్రభు మాత్రమే కనబడాలి, ఆయన స్వరం మాత్రమే వినబడాలి. The enemy works through our flesh. శరీరం ద్వారా శత్రువు పనిచేస్తుంటాడు. And all the time he will say, look at this person, look at that person. ఎల్లప్పుడూ వారిని చూడు వీరిని చూడు అని చూపిస్తుంటాడు. And that's how he will try to scatter the flock. కాబట్టి ఇలా చేసి మందను చెదరగొట్టేవాడు ఉంటాడు. But God is trying to bring us together and build us together. అయితే ప్రభువు మనల్ని సమకూర్చి కట్టడానికి చూస్తున్నారు. Many times when we see the disturbances in our midst, we feel discouraged. మనం మధ్య జరుగుతున్నటువంటి కొన్ని కలతలను చూసి మనం ఎంతో నిరుత్సాహపడుతుంటాం. Many times when we see the groups and parties in the church, we feel discouraged. మనం కొంతమంది గుంపుగా ఉండడం చూసి మనం నిరుత్సాహపడిపోతుంటాం. And many times when we feel that I am being ignored, we feel discouraged. మనల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అన్నప్పుడు, అటువంటి అనుభూతి వచ్చినప్పుడు కూడా నిరుత్సాహపడిపోతాం. All these things must be handed over to the Lord. ఇవన్నీ కూడా ప్రభు హస్తములకే మనం అప్పగించు వారమే ఉండాలి. I am a saved child of God. నేను దేవుని చేత రక్షించబడినటువంటి బిడ్డను. I have peace with God. దేవునితో సమాధానం కలిగి ఉన్నాను. And I have God's peace reigning in my heart. నాలో దేవుని యొక్క సమాధానము ఏలుబాటు చేయుచున్నది. And God is building the church. దేవుడు సంఘమును కట్టుచున్నాడు. He is not only building me, నన్ను మాత్రమే కాదు, but only when I am in the church he builds the church. సంఘములో నిన్నప్పుడు సంఘమును ఆయన కట్టుచున్నాడు. And the glory of God is seen when I am in the church. నేను సంఘములో ఉన్నప్పుడు దేవుని మహిమ నాకు కనపరచబడుతుంది. The heavenly Jerusalem reveals the glory of God. పరలోకపు యెరూషలేము దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తుంది. No individual man can get any glory. ఒక్క వ్యక్తి వ్యక్తిగతముగా ఇటువంటి మహిమను పొందలేడు. So we have to be very careful about this matter. ఈ విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. How do we live together as a church? సంఘముగా మనం ఐక్యతతో ఎలా కలిసి ఉండాలి. So we have to pray for the peace of God's house. దేవుని ఇంటిలో సమాధానం కొరకు మనం ప్రార్థించాలి. For the sake of my brethren and companions, Psalm 122:8, I will say, peace be within thee. కీర్తన 122:8లో నా సహోదరుల నిమిత్తమును నా సహవాసముల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. So yes, thank God I have his peace ruling in my heart. నా హృదయములో మీ సమాధానం ఏలుబాటు చేస్తుంది గనుక దేవా మీకు వందనములు. And I want this peace to flow from this church like a river, bringing blessing to the people around. ఈ సమాధానము సంఘములో ఉండి నది వలె ప్రవహించి బయట వారికి అది ఆశీర్వాదం తెచ్చినట్లుగా ఉండాలి. Not only my peace, ఇది నా సమాధానం మాత్రమే కాదు, but peace in God's house. దేవుని ఇంటిలో సమాధానము. We have to strive for that peace. ఆ సమాధానము కొరకు మనం ప్రయాసపడాలి. How do we do that? ఎలా చేయగలము? First thing is మొట్టమొదటిగా Isaiah 26:3. యెషయా గ్రంథము 26:3. Isaiah 26:3. యెషయా 26:3. All together. అందరము కలిసి చదువుకుంటాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతం కలివానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. We need this perfect peace. ఈ పూర్ణ శాంతము మనకు కావాలి. God wants us all to enjoy perfect peace. అందరూ కూడా పూర్ణ శాంతమును అనుభవించాలని దేవుడు కోరుతున్నారు. My mind, my heart, my eyes must be upon the Lord. నా మనస్సు, నా హృదయము, నా కనుదృష్టి ఎల్లప్పుడూ ప్రభువు మీదే ఉండాలి. And always fixed on him. ఎల్లప్పుడూ ఆయన మీదే కేంద్రీకృతం చేయబడి ఉండాలి. Stop looking at your friends. నీ స్నేహితులను చూడుట మానివేయాలి. Stop looking at the people in the church. సంఘములో ఉన్న మనుషులను చూడడం ఆపివేయాలి. Look at the Lord. ప్రభు వైపు చూడాలి. Look at the Lord who has gone to the cross for you and me. మనందరి కొరకు సిలువ దగ్గరికి వెళ్ళిన ప్రభువునే మనం చూడాలి. And he suffered the cross and is now ruling in heaven. ఆయన సిలువ మీద శ్రమను అనుభవించి ఇప్పుడు పరలోకము నుంచి ఏలుబాటు చేస్తున్నారు. Now what should I think when I take part in the Lord's table? ప్రభు బలలో నేను పాలు పొందుతున్నప్పుడు నేను ఆలోచించవలసినది ఏమిటి? What should I pray for when I take part in the Lord's table? ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు నేను దేని విషయమై ప్రార్థించాలి? Hebrews హెబ్రీ పత్రిక chapter 12 12వ అధ్యాయం verse 14. 14వ వచనం. Hebrews 12:14. హెబ్రీ 12:14వ వచనం. All together. మనమందరూ కలిసి చదువుకుంటున్నాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. Here we find
peace and holiness are going together. ఈ పరిశుద్ధత సమాధానం ఈ రెండు కూడా కలిసి వెళుతున్నాయి. And now what kind of peace? ఎటువంటి సమాధానం ఇది? Not just the peace in my heart, నా హృదయంలో ఉండబడే సమాధానం మాత్రమే కాదు, but me having peaceful relationships with everyone in the church. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో సమాధాన సంబంధమైనటువంటి ఐక్యత. So I must be very careful how I speak, how I walk, how I talk in the church. సంఘములో నా నడక, నా మాటలు, నా ప్రవర్తన ఎలాగున్నావో జాగ్రత్తగా I చూసుకోవాలి. must not react immediately. దేని విషయమై కూడా త్వరగా ప్రతిస్పందించరాదు. I must not get offended easily. త్వరగా నన్ను నేను బాధించుకురాదు. So I must learn to look to the Lord. ప్రభువు వైపు చూచుట నేను నేర్చుకోవాలి. And I must learn to adjust myself and hide myself in the house of God. దేవుని ఇంటిలో నేను దాక్కుని ఉండుట, లేకపోతే నన్ను నేను అక్కడ ఎలాగైనా ఉండుట నేర్చుకోవాలి. I must be a hidden member in the body of Christ. యేసుక్రీస్తు ప్రభు వారి దేహమును ఈ యొక్క సభ్యుల మధ్య నేను దాచబడిన వాడిగా ఉండాలి. Flesh is always trying to push itself out. శరీరం అనేది ఎప్పుడు కూడా మనల్ని పైకి నెట్టివేస్తుంది. Self always wants to come to the top. శరీరం ఎప్పుడు కూడా పైకి రావాలని చూస్తుంది. Ego must be there, number one. నేను ఈ యొక్క అహంభావము మొట్టమొదటిగా ఉండాలని కోరుతాయి. I take part in the Lord's table. అయితే నేను ప్రభు బల్లో పాల్పొందుతున్నాను. That death must work in my flesh, in myself, in my I. మరణములోను, ఈ మరణము నా యొక్క స్వయంలోను, నా యొక్క వ్యక్తిగత శరీరంలో కూడా పనిచేయాలి. I must be completely ruled out. సంపూర్ణముగా నన్ను నేను త్యజించుకోవాలి. Not I but Christ. నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను కాదు, that's all. Not I in anything, not me. ఎందులో ప్రతి దానిలోనూ నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. I must strive to have peace with all men. అందరితో సమాధానమును కాపాడుకున్నట్లో ప్రయాసపడాలి. So we must learn to talk with one and all. ఒకరితో అందరూ కూడా మాట్లాడే వారు ఉండాలి. Not that I am perfect. నేను పరిపూర్ణని కాదు, I am learning from experience. అనుభవాల ద్వారా నేర్చుకుంటున్నటువంటి వాడను. So we must talk to those whom we have never spoken to. నీవు ఎవరితోనైతే మాట్లాడట్లేదో అక్కడ మాట్లాడకుండా ఉండకూడదు. అందరూ కొత్త వాళ్ళతో కూడా మాట్లాడాలి. కొత్త వాళ్ళతో కూడా మాట్లాడేవారు ఉండాలి. The members of the body cooperate with everyone. సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఒకరితో ఒకరు ప్రోత్సాహకరంగా ఉండాలి. Even in the physical body. భౌతికమైనటువంటి మన దేహంలో ఉన్నట్లుగానే everything in the physical body is interconnected. భౌతిక దేహములో అన్ని కూడా ఒకదానితో ఒకటి ఐక్యపరచబడి ఉంటాయి. If you have a cough in your throat, there may be a problem somewhere else. నీ గొంతుకులో దగ్గు వస్తుంది అంటే ఎక్కడో సమస్య ఉందని అర్థం. If you have swelling in your feet, it may be a problem somewhere in another member. నీ కాళ్ళు వాపు వచ్చిందంటే నీ దేహంలో ఎక్కడో సమస్య ఉందని అర్థం. So we must learn to bring peace and have peace and strive for peace with one and all. ఒకరితో ఒకరము సమాధానము కలిగి ఉండుటలో దీని విషయమై ప్రయాసపడి వారమే ఉండాలి. That is very important. అది ప్రాముఖ్యమైనది. Now there's one more verse. ఇంకో వచనము James 3:18. యాకోబు 3:18. James 3:18. యాకోబు పత్రిక 3:18 నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. We'll read 17 and 18. Yes, let's read 17 and 18 all together. 17-18 వచనములు అందరూ కలిసి చదువుకుంటున్నాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదే ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. సమాధానము చేయు వారికి, those who make peace will enjoy the peaceable fruit of righteousness. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. It is written that God's wisdom is first holy, it is pure. ఇక్కడ రాయబడింది పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. Same thing is written in Hebrews 12:14. హెబ్రీ 12:14 కూడా ఇదే సంగతి రాయబడింది. Pursue peace with all men and holiness, without which you cannot see God. మొట్టమొదటిగా అందరితో సమాధానం కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడడు. We must be holy, then only we can see God. పరిశుద్ధంగా ఉండాలి, లేనట్లయితే ప్రభువుని చూడలేం. But that comes through having peace with all men. ఇది అందరితో సమాధానము కలిగి ఉండుట ద్వారా వచ్చేటువంటిది. And there are many other things mentioned here. ఇంకా అనేకమైన సంగతులు రాయబడ్డాయి. Verse 17. 17 వచనంలో No partiality. పక్షపాతం ఉండరాదు. Not my group and my people and my circle. మా వాళ్ళు, మాతో ఉన్నటువంటి వాళ్ళు, మా గుంపు వారు అన్నది ఉండకూడదు. We must be available for all. అందరికీ కూడా మనము అందుబాటులో ఉండాలి. God is for all.
దేవుడు అందరికీ ప్రభువు. So that is how he is building the church. అలాగున సంఘమును ఆయన కట్టుచున్నాడు. That is how Jerusalem's peace will grow. అలాగున యెరూషలేము సమాధానము పెరుగుతుంది. And then it becomes truly Jerusalem. అందుకే ఇది నిజముగా జెరూషలేం అని పిలువబడుతుంది. The place, the city of peace. సమాధానపు పట్టణము. And it will be truly Jerusalem Shalva, the city of prosperity. అభివృద్ధి పరచబడేటువంటి పట్టణము, సమాధాన పట్టణము యెరూషలేం. So peace and prosperity. Prosperity means rivers of blessing flowing forth from the house of God. ఈ సమాధానము, అభివృద్ధి దేవుని ఇంటి నుంచి నది వలె ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి స్వతంత్రించుకునుట. Then only peace like a river will go forth from the house of God. అప్పుడే దేవుని ఇంటి నుంచి నది వలె సమాధానము పొర్లి పారుతుంది. Bringing blessings to many. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. And that's how the house of God is built. అలాగా దేవుని యొక్క ఇల్లు కట్టబడుతుంది. May the Lord bless this word. దేవుడి వాక్యమును దీవించుగాక.